చాలా డేంజర్ అయిన సున్నంచెరు వాటర్ చాలా హాస్టల్స్కి, అపార్ట్మెంట్స్కి, ఆఫీసెస్కి సప్లై చేస్తున్నారని చెప్పి మొన్న హైడ్రా వచ్చి చాలా హంగామా చేసింది. కానీ ఇదంతా పెద్ద బోగస్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసింది మాదాపూర్ కోసం కాదు, జూబ్లీహిల్స్ ఎలక్షన్ల కోసం. జూబ్లీహిల్స్కి మాదాపూర్కి సంబంధం ఏంటంటే సున్నం చెరువు ఒకవైపు జూబ్లీహిల్స్ కిందికి వస్తుంది, ఒకవైపు మాదాపూర్ కిందికి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏదో ఒకటి కావాలి కదా ప్రజల కోసం చేశామని చెప్పి, అందుకే ఈ పెద్ద డ్రామా. దాని మీద అరకెపూడి గాంధీ గారు వచ్చేసి చాలా మంచిగా చేసిరు, తోపుతురు అని చెప్పి లెక్కలు మాట్లాడుతున్నారు. అరకెపూడి గాంధీ గారు గత 10 సంవత్సరాలుగా రోడ్డు మీద 100 ట్యాంకర్లు ఉన్నాయి, ఎప్పుడు కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నారా? పోలీస్ వాళ్ళకి క్లియర్గా తెలుసు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు. కొంతమంది 3 సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకుంటారని. కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లోకి వచ్చేసి మేము ఏదో చేశామని చెప్పి చూపించుకుంటున్నారు అంతే. ఇదంతా పక్కన పెట్టండి, మళ్ళీ వాటర్, సున్నం చెరువు వాటర్ ఎందుకు చెప్తున్నారు? సున్నం చెరువు నుంచి 1 ఇంచు కాదు కదా, 1 సెంటీమీటర్ వాటర్ కూడా బయటికి వెళ్ళట్లేదు. ఈ వాటర్ మొత్తం బోరబండలోని అండర్ గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ వేసి అక్కడి నుంచి బయటికి తీస్తున్నారు. ఈ విషయాన్ని మీరు దాచేస్తున్నారు. ఇదే ప్రభుత్వం గత నెల ఒక రిపోర్ట్ డిక్లేర్ చేసింది, షేర్లింగంపల్లిలో వాటర్ అంతా రెడ్ జోన్లో ఉంది, మొత్తం ఎండిపోయిందని. మళ్ళీ ఈ విషయం ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు మీరు? ఈ విషయం చెప్తే ప్రజలు చెప్పుకొని కొడతారని చెప్పి ఒక భయమా? ఇప్పటికైనా తెలుసుకోండి, ఎవరైతే మాదాపూర్ హాస్టల్లో కానీ ఆఫీస్లలో ఉంటున్నారో ఆ వాటర్ మంచిగా సేఫ్. ఎందుకంటే అండర్ గ్రౌండ్ నుంచి ఇల్లీగల్గా వాటర్ తీస్తున్నారు. సున్నం చెరువు వాటర్ ఏం కాదు, మీరు ఆరామ్సే ప్యూరిఫై చేసుకొని తాగండి, స్నానం చేయండి, ఎంజాయ్ చేసుకోండి. బట్ ఒకటే, ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధపు మాటలు ఎవరు నమ్మకండి. ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ధ్యాస అస్సలు లేదు. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టే మళ్ళీ వచ్చి డ్రామా అంతా.